గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ సమ్ యూస్ మిక్స్డ్ మ్యాజిక్. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను అండ్ మీరు కూడా బాగున్నారని కోరుకుంటున్నాను. సో ద వెరీ ఫస్ట్ థింగ్ వచ్చేసి ఈరోజు ఐఎమ్ సూపర్ డూపర్ ఎక్సైటెడ్. ఎందుకంటే నేను ఒక మూవీ గురించి డిస్కస్ చేయబోతున్నాను. అసలు నేను సాధారణంగా ఐ విల్ నెవర్ డిస్కస్ అబౌట్ మూవీస్ ఆన్ సోషల్ మీడియా. అసలు నాకు అంతగా మూవీస్ పైన ఇంట్రెస్ట్ లేదు అండ్ ఐ డోంట్ హ్యావ్ దట్ మచ్ ఆఫ్ గ్రిప్ యాజ్ వెల్. కాకపోతే ఇప్పుడు ఐ రియల్లీ వాంటెడ్ టు స్పీక్ అబౌట్ దిస్ మూవీ. ఎందుకంటే ఇట్ వాజ్ వెరీ అసలు నాకు చాలా నచ్చిన మూవీ అనమాట. యాజ్ యూజువల్ టుడేస్ సండే కాబట్టి నేను నా ఫ్యామిలీతో కలిసి ఐ వెంట్ ఫర్ కల్కి అనమాట, టు వాచ్ కల్కి. నాకు ఐ వాంట్ మై ఫ్యామిలీ టు వాచ్ దిస్ మూవీ ఎందుకంటే ఇట్ ఈస్ రిలేటెడ్ టు మహాభారత్ అండ్ సంథింగ్ రిలేటెడ్ టు మిథాలజీ అన్నారు కాబట్టి ఐ జస్ట్ వాంటెడ్ టు టేక్ మై మామ్ యాజ్ వెల్. సో అట్లా అని చెప్పి నేను అయితే తీసుకొని వెళ్ళిన. కల్కి మూవీ గురించి ఇంకా మాట్లాడాలంటే అసలు ఎంత మాట్లాడినా సరిపోదు. ఎందుకో తెలీదు, నేను బిఫోర్ మూవీకి వెళ్ళే కంటే ముందు నార్మల్గా ఇన్స్టా స్క్రోల్ చేస్తున్నప్పుడు నాకు వచ్చిన రివ్యూస్ అయితే ఏమొచ్చినాయి అంటే, లైక్ నేను చూస్తున్నప్పుడు జనరల్గా మ్యాక్సిమం నేను రివ్యూస్ స్కిప్ చేశాను. కాకపోతే ఇంకా మనకు కనిపిస్తాయి కదా, అట్లయితే ఫస్ట్ హాఫ్ కొంచెం ల్యాగ్ ఉంది, వేరే సెకండ్ హాఫ్ అండ్ క్లైమాక్స్ వాజ్ అల్టిమేట్ అని అన్నారు. కాకపోతే ఐ డోంట్ వాంట్ టు అగ్రీ విత్ దట్ పీపుల్. ఎందుకంటే ఫస్ట్ హాఫ్ అస్సలు బోరింగ్ కాలేదు. ఇట్ వాజ్ అ ఫెంటాస్టిక్ స్క్రీన్ ప్లే అని చెప్పొచ్చు. ఇంకేమంటారో నాకు తెలీదు. సినిమాటోగ్రఫీ అంటారు అనుకుంటా, ఐ గెస్. సినిమాటోగ్రఫీ వాజ్ అల్టిమేట్. అసలు ఆ విజువల్స్ కానీ అవన్నీ చాలా 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 బాగున్నాయి. ఖచ్చితంగా ఫ్యామిలీని తీసుకొని వెళ్ళండి ఈసారి, ఫ్రెండ్స్తో కాకుండా. ఎందుకంటే డెఫినెట్లీ ఎంజాయ్ దిస్ మూవీ విత్ యువర్ ఫ్యామిలీ. ఇంకా మనం మూవీ విషయానికి వస్తే, మన ప్రభాస్ ఎంట్రీ, గాడ్. ప్రభాస్ ఎవరికి నచ్చారు చెప్పండి? ఆబ్వియస్లీ హీఈస్ డార్లింగ్ అనమాట. హీస్ అవర్ డార్లింగ్. అసలు తెలుగు ఇండస్ట్రీ ఇంత బాగా తీయగలుగుతుందా అని నిరూపిస్తున్నారు మన తెలుగు డైరెక్టర్స్ అండ్ అవర్ హీరోస్. అందులో వన్ ఆఫ్ ది బెస్ట్ హీరోస్ అండ్ డైరెక్టర్స్ కాంబినేషన్లో వచ్చిన మూవీ కల్కి. ఇట్ వాజ్ సచ్ అన్ అమేజింగ్ మూవీ. ఐ జస్ట్ డోంట్ వాంట్ ఎనీ వన్ టు మిస్ ఇట్. ఖచ్చితంగా వెళ్ళి చూసిరండి. ఇంకా మూవీ విషయానికి వస్తే, ఫస్ట్ హాఫ్ నాకేం ల్యాగ్ అనిపించలేదు. కాకపోతే నాకైతే ఒక 30 minutes టైం పట్టింది అసలు ఏం జరుగుతుంది అనేసి. ఎందుకంటే మనకు కొంచెం టైం పడుతుంది ఆ మూవీ అర్థం చేసుకోవాలంటే. ఒక 30 minutes తర్వాత ఐ గాట్ టు నో వాట్ ఈస్ హ్యాపెనింగ్ యాక్చువల్లీ అనేది. అండ్ ఇంకా చెప్పాలంటే బిగ్గెస్ట్ స్టార్స్ ఆఫ్ ఆల్ ద ఇండస్ట్రీస్ కలిసి తీసిన మూవీ ఇది. లైక్ వీ కెన్ సీ ప్రభాస్, దుల్కర్ సల్మాన్, విజయ్ దేవరకొండ. ఓకే, ఐ డోంట్ వాంట్ టు రివీల్ ఎనీ క్యామియోస్ ఎందుకంటే మీరు వెళ్ళి చూస్తారు కదా, మీరే చూడండి. నేను క్యామియోస్ ఏం చెప్పాలనుకోవట్లేదు. సో మనకి ట్రైలర్ ఆర్ టీజర్లో తెలిసిన ప్రకారం అయితే మనకి తెలిసింది ఏంటి, ప్రభాస్, దీపికా పడుకోన్, దిశా పటాని అండ్ ఇంకా మీకు తెలిసిన సినిమా చూడని వాళ్ళకి తెలిసినవి ఏముంటాయి. సో యా, ఐ డోంట్ వాంట్ టు రివీల్ ద క్యామియోస్ ఎందుకంటే మీకు సస్పెన్స్ ఉండదు, మీకు ఇంట్రెస్ట్ పోతుంది అనమాట, నన్ను తిట్టుకుంటారు తర్వాత. కాకపోతే రివ్యూ ఇచ్చేంత స్టేజ్లో నేను లేను. కాకపోతే ఐ జస్ట్ వాంట్ టు షేర్ దీస్ థింగ్స్ అనమాట. ఐఎమ్ నాట్ జడ్జింగ్ ఎనీ వన్. కాకపోతే ఓ మై గాడ్, ఐ జస్ట్ లవ్డ్ ఇట్. నాకు చాలా నచ్చింది. టు బి ఫ్రాంక్, ఐఎమ్ నాట్ ఎట్ ఆల్ ఏ మూవీ లవర్. అసలు నేను మూవీస్కి కూడా వెళ్ళాను, నా సర్కిల్లో నాకు తెలుసు అది. మనం వెళ్ళేది చాలా రేర్ అనమాట. ఆ రేర్లో ఆబ్వియస్లీ మనం పెద్ద సినిమాలకు వెళ్తాం కదా, అట్లా వెళ్ళినప్పుడు నేను అస్సలు డిసప్పాయింట్ అవ్వని సినిమా అంటే కల్కి అని చెప్పాలి. నాకు ఎక్కడో కొంచెం డిసప్పాయింట్మెంట్ ఉంది ఏదైనా అంటే, ఓకే, అది కొంచెం నాకు ఎందుకో దీపికా పడుకోన్ క్యారెక్టరైజేషన్ బాగుంది, బాలేదని కాదు. బట్ ఐ ఫెల్ట్ దెర్ ఆర్ మెనీ మోర్ హీరోయిన్స్ ఇన్ ద TFI కదా, సో వై దే చూస్ దీపికా పడుకోన్ అని. ఇట్స్ ఓకే. ఆబ్వియస్లీ దీపికా పడుకోన్ ఈజ్ వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ స్టార్స్ ఇన్ ద బాలీవుడ్ కాబట్టి ఓకే, తను కూడా ఉండడం నాకు నచ్చింది. అండ్ తన ఓన్ వాయిస్ అంట, ఇంకా ఓన్ వాయిస్ కూడా బాగుంది. అందరు భయపెట్టినారు అనమాట, ఓన్ వాయిస్ అంట చూసుకోండి అది ఇది అని. బట్ అట్లేం లేదు, షీ మేనేజ్డ్ వెరీ వెల్ అండ్ షీ గేవ్ డబ్బింగ్ వెరీ వెల్. ఇంకెవరి గురించి మాట్లాడాలి? మెయిన్లీ నాకు మాట్లాడాలని అనిపిస్తుంది హర్షిత్ రెడ్డి గురించి కూడా. ఎందుకంటే హర్షిత్ రెడ్డి హ్యాస్ బీన్ గ్రోయింగ్ స్టెప్ బై స్టెప్. అసలు సడన్గా నేను హర్షిత్ రెడ్డిని ఆ స్టేజ్లో చూసేసరికి ఐ వాజ్ వెరీ హ్యాపీ ఫర్ హిమ్. ఎందుకంటే మిగతా వాళ్ళందరూ బిగ్ స్టార్సే. ఆల్రెడీ బిగ్ స్టార్స్కి ఒక బిగ్ మూవీ ఆపర్చునిటీ రావడం ఈజ్ నాట్ దాట్ గ్రేట్. కాకపోతే మన హర్షిత్ రెడ్డి వచ్చేసి యూట్యూబ్ షార్ట్ ఫిలిమ్స్ కానీ వాట్ ఎవర్ యూట్యూబ్ కాంటెంట్ చేస్తూ సడన్లీ హీ హ్యాస్ బీన్ ఎంటర్డ్ ఇంటూ ఎ గ్రేటెస్ట్ ఫిలిమ్స్. చాలా హ్యాపీ ఉంది. ఐఎమ్ సో హ్యాపీ ఫర్ హిమ్.
అండ్ ఇంకెవరి గురించి మాట్లాడాలి, అండ్ కొన్ని క్యామియోస్ వచ్చినాయి. నా ఫేవరెట్ క్యామియోస్ ఉన్నారు. సో నేను ఏ క్యామియో చెప్పాలనుకోవట్లేదు ఎక్సెప్ట్ వన్, మన డీక్యూ ఉన్నాడని అందరికి తెలిసిందే కదా. సో డీక్యూ ఈజ్ మై మోస్ట్ ఫేవరెట్ యాక్టర్ ఇన్ ద, అసలు మొత్తం అన్ని ఇండస్ట్రీస్లో కలిపి మై ఫేవరెట్ యాక్టర్ ఈజ్ డీక్యూ. ఎందుకో తెలియదు కానీ వెన్ ఎవర్ ఐ సా బెంగళూరు డేస్ అప్పటి నుండి ఐ బికేమ్ మ్యాడ్ ఫ్యాన్ ఆఫ్ హిమ్ అనమాట. హీ హ్యాస్ బీన్ మై ఫేవరెట్ సిన్స్ మెనీ ఇయర్స్. అసలు అట్లాంటి డీక్యూ ఒక 3 minutes or 4 minutes or 5 minutes ఎంతసేపు ఉన్నాడో నాకు తెలీదు. అంత తక్కువసేపు ఉన్నా కానీ ఐ వాజ్ వెరీ హ్యాపీ బికాజ్ హీ హ్యాస్ బీన్ అ పార్ట్ ఆఫ్ దిస్ బిగ్గెస్ట్ ఫిలిం కాబట్టి ఐఎమ్ సో హ్యాపీ. ఇంకెవరి గురించి చెప్పాలి, మూవీ అయితే చాలా బాగుంది అండ్ ఐ వాజ్ వెరీ ఎక్సైటెడ్. నిజంగా కూడా మనది ఇప్పుడు ఇది కలియుగం, ఏం యుగం ఇది, కలియుగం అంటారు కదా. నెక్స్ట్ యుగంకి మనం షిఫ్ట్ అయ్యేటప్పుడు మేబీ మనకు కూడా అన్ని ఘోరాలు జరుగుతాయని నాకు అనిపించింది. అండ్ మీరు అబ్జర్వ్ చేస్తే మనకి ఈ మూవీస్ నుండి వీ కెన్ లెర్న్ సో మెనీ థింగ్స్. సో హనుమాన్ మూవీ నుండి వచ్చేసి వీ కెన్ లెర్న్, అంటే నాకు కొత్తగా తెలిసిన విషయం ఏంటంటే విభీషణుడు అనే ఒక ఋషి అసలు చనిపోడు, హీ డజంట్ హ్యావ్ డెత్ అనేసి. సో అతనికి చనిపోయే అది లేదనమాట. సో హీ స్టిల్ అలైవ్ అండ్ హీస్ లివింగ్ బిట్వీన్ అజే అంట. అంటే మనం మేబీ విభీషణుడిని చూసే ఉంటాము, మాట్లాడేదే ఉంటాము, కాకపోతే మనకి అంత దివ్య దృష్టి లేదు కాబట్టి వీ కెనాట్ ఫైండ్ దెమ్. అట్లనే విభీషణుడు అండ్ మనకి కల్కి మూవీ ద్వారా తెలిసింది ఏంటంటే అశ్వత్థామ కూడా ఈజ్ అలైవ్ అనమాట. అశ్వత్థామ ఈజ్ ఆల్సో అలైవ్. సో వీళ్ళందరూ మన మధ్యలోనే ఉంటారు, కాకపోతే మనకు తెలియదంట. సో వాళ్ళు ఎక్కడ ఉంటారు ఏంటి అనేది నాకు తెలియదు, కానీ ఈ విషయాలు అయితే నాకు కొత్తగా తెలిసినాయి అనమాట. అండ్ ఇంకొక క్యామియో గురించి కూడా నేను చెప్తాను, మృణాల్ ఠాకూర్. వీళ్ళందరూ చిన్న 2-3 minutes అయినప్పటికీ వాళ్ళ ఎందుకో మరి వాళ్ళ వే ఆఫ్ యాక్టింగ్ కానీ అదంతా హ్యాస్ అ బిగ్ ఇంపాక్ట్ ఆన్ ఫిలిం. కాబట్టి అందరి క్యామియోస్ కూడా యూ విల్ ఎంజాయ్. ఇంకా కొన్ని క్యామియోస్ ఉన్నాయి, ఐ వాజ్ అబౌట్ టు సే ఎవ్రీథింగ్, కాకపోతే చూడని వాళ్ళకి కోపం వస్తుంది కదా, అట్లా అనమాట. అండ్ నా ఫ్రెండ్స్ కూడా నాకు చెప్పారు కొందరు. యాక్చువల్లీ ద మెయిన్ థింగ్ ఈజ్ మేబీ నేను ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకుండా వెళ్ళిన, అందుకే నాకు నచ్చిందేమో. కొందరికి నచ్చుండకపోవచ్చు ఫస్ట్ హాఫ్ వరకు. అసలు మూవీ నచ్చని వాళ్ళు ఎవరు లేరు. ఫస్ట్ హాఫ్ వరకు మూవీ కొందరికి ఒక సెట్ ఆఫ్ పీపుల్కి ల్యాగ్ అనిపించుండొచ్చు, బట్ నాకైతే ఏం ల్యాగ్ అనిపించలేదు. ఐ జస్ట్ లవ్ ఎవ్రీ బిట్ ఆఫ్ ది మూవీ అనమాట. ఇంకొక విషయానికి వస్తే లాస్ట్ క్లైమాక్స్ సీన్ అయితే అబ్సల్యూట్లీ గూస్ బంప్స్ అనమాట. క్లైమాక్స్ వాజ్ అమేజింగ్. నాకు చాలా నచ్చింది క్లైమాక్స్. ఇట్లా అనమాట, నేను వాట్స్ హ్యాపెనింగ్ నెక్స్ట్ ఐ వాజ్, అసలు చాలా బాగుండే అసలు మూవీ. క్లైమాక్స్ అయితే చాలా సూపర్గా ఉండే, మస్తు నచ్చింది నాకు క్లైమాక్స్. ఇంకేదేదో మాట్లాడాలనుకుంటున్నా బట్ మాట్లాడడానికి రావట్లేదు బికాజ్ ఐ బికేమ్ సో హ్యాపీ. అంటే ఆఫ్టర్ సో మెనీ డేస్ నాకు ఒక మూవీ చూసిన తర్వాత ఐ వాజ్ వెరీ హ్యాపీ అనమాట. కొంచెం నాకు ఫుల్ఫిల్లింగ్గా అనిపించింది అనమాట. అరే టికెట్ మనీ వేస్ట్ చేయాలి అని అనిపించింది. నార్మల్గా ప్రభాస్ మూవీ నాకు కొన్ని డేస్ నుండి అస్సలు నచ్చట్లే. లైక్ రాధేశ్యామ్ నాకు నచ్చదు, సాహో నచ్చదు, ఆదిపురుష్ నచ్చదు, సలార్ అంటే కొంచెం నచ్చింది. సో సలార్ తర్వాత అబౌట్ కల్కి, అందరు కల్కి బాగుంది అని అన్నప్పటికీ ఐ వాజ్ లైక్ బాగుంటుందా లేదా లెట్స్ క్రాస్ అవర్ ఫింగర్స్ అన్నట్టుండే. ఎందుకంటే ప్రభాస్కి అతను ఏం చేస్తుండే, ప్రభాస్ మన TFIని హీస్ టేకింగ్ ఇన్ టు అన్ అదర్ లెవెల్. కాబట్టి అట్లాంటి టైంలో వెన్ హీస్ డూయింగ్ సచ్ ఎక్స్పెరిమెంట్స్ అవి ఫెయిల్ అవ్వడం నాకు అస్సలు ఇష్టం లేదు. బికాస్ హీస్ అవర్ రెబల్ స్టార్, హీస్ అవర్ డార్లింగ్. కాబట్టి ఐ వాంట్ డార్లింగ్ టు విన్ ఎవ్రీ హార్ట్ అనమాట. అండ్ అఫ్ కోర్స్ హీ వాన్ ఎవ్రీ హార్ట్. సో గైస్ ఇంతే ఈ వీడియో. నేను ఏదో ఇప్పుడు మోస్ట్ ఎక్సైట్మెంట్లో నేను షూట్ చేసిన, పెడతానో పెట్టారో నాకు తెలియదు, కాకపోతే ఐ వాజ్ వెరీ మచ్ ఎక్సైటెడ్. నాకు చాలా నచ్చింది మూవీ. తప్పకుండా మీరు అందరూ మీ ఫ్యామిలీని తీసుకొని వెళ్ళండి, యూ విల్ డెఫినెట్లీ ఎంజాయ్ దిస్ మూవీ. సో ఈ వీడియో పెడతానో తెలియదు, బట్ ఐఎమ్ షూటింగ్ దిస్ వీడియో. చెప్పిన కదా నేను కొంచెం ఓవర్ ఎక్సైట్ అయినా, మనకి ఏదొచ్చినా కొంచెం అతిగానే ఉంటుంది అనమాట, వాట్ ఎవర్ ఇట్ ఈస్. సో నేనైతే నా సబ్స్క్రైబర్స్తో ఈ విషయం షేర్ చేసుకోవాలని చెప్పేసి ఐ స్టార్టెడ్ మేకింగ్ అ వీడియో. అండ్ ఐ డోంట్ నో వెదర్ ఐ పోస్ట్ ఇట్ ఆర్ నాట్, బట్ ఐ జస్ట్ లవ్ ది మూవీ అండ్ ఐ విల్ డెఫినెట్లీ సజెస్ట్ దిస్ మూవీ టు ఆల్ మై సబ్స్క్రైబర్స్. తప్పకుండా వెళ్ళి చూసి రండి. ఇట్ ఈస్ అ బ్లాక్ బస్టర్.
ఓకే గాయస్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. అండ్ దీనికి లైక్ షేర్ సబ్స్క్రైబ్ నేను ఏం అడగను, బికాజ్ ఐ జస్ట్ వాంటెడ్ టు షేర్ మై ఫీలింగ్స్ విత్ యూ అంతే అనమాట. ఓకే దెన్ ఈ వీడియో ఎక్కడితో ఏం చేసిస్తున్నా అండ్ తర్వాత నేను క్రింజ్ అని ఫీల్ అవుతా, అది వేరే విషయం అనుకోండి. నేను పోస్ట్ చేసిన తర్వాత క్రింజ్ అని ఫీల్ అవుతా అనమాట. ఇట్స్ ఓకే, నాకైతే మూవీ చాలా నచ్చింది. మీరు తప్పకుండా చూడడం అయితే మర్చిపోకండి. ఓకే దెన్ బాయ్ గైస్.